నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో దేశవ్యాప్తంగా అందరూ ఏమనుకున్నారంటే యుద్ధం అయిపోయింది అనుకున్నారు, కానీ యుద్ధం మిగిలే ఉంది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కంటిన్యూ అవుతుందంటూ మోదీ ఆర్మీ చెప్తున్నటువంటి పరిస్థితి. పాక్ దొంగ బుద్ధితో దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత, మరి విరమణను ఒప్పుకున్న తర్వాత ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించినటువంటి పాకిస్తాన్ని ఏం చేయాలో తెలంగాణ ప్రజలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, భారతదేశ ప్రజలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదేమైనా ఇండియన్ ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చింది మోదీ ప్రభుత్వం. ఎక్కడ తగ్గొద్దు. ఒక్క డ్రోన్ కూడా మరి పాకిస్తాన్ నుంచి భారత్ వైపు వచ్చిన, ఒక్క బుల్లెట్ పాకిస్తాన్ నుంచి భారత్ వైపు వచ్చిన మిసైళ్లను మనం వాడాలి. మిసైళ్లతో మరి పాకిస్తాన్ని బూడిద చేయాలన్నటువంటి కాన్సెప్ట్లో భారత్ ఆర్మీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న భారత ఆర్మీ ఇక ప్రెస్ మీట్ పెట్టి కీలక అంశాల గురించి చెప్పింది. ఇప్పటికైనా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించకుండా ఒప్పందంపై ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇవాళ మళ్ళీ భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి కీలక అధికారులతో ఇక చర్చలు జరిగేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. ఇక మధ్యవర్తం వహిస్తున్నటువంటి అమెరికా ట్రంప్ వ్యవహారం మీద ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ఇతర నేతలు కామెంట్ చేస్తున్నారు. ఎందుకు ట్రంప్ మధ్యవర్తం వహిస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇంకోవైపు పీఓకే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనదే, ఖచ్చితంగా పీఓకేని వదిలి ఉగ్రవాదులంతా కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, అసలు ఉగ్రవాదమే ఉండదనే కాన్సెప్ట్లో భారత ఆర్మీ ఇక మోదీ ప్రభుత్వం స్వరం పెంచుతూ ప్రజలందరినీ ఏకం చేస్తూ యుద్ధానికి మేము ఎప్పుడైనా సిద్ధమే, కానీ దొంగ దెబ్బతీస్తున్న పాకిస్తాన్ ఖచ్చితంగా వదిలిపెట్టాం, ఖచ్చితంగా తునాతునకలు చేస్తామన్నటువంటి వార్నింగ్ ఇస్తుంది. ఒక్కసారి కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మేము పోల్ కూడా పెడతాం. మరి నమ్మించి మోసం చేసినటువంటి పాకిస్తాన్ని ఏం చేయాలి? నమ్మించి మోసం చేసినటువంటి, అంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ని ఏం చేయాలో తెలంగాణ ప్రజలే డిసైడ్ చేయాలి. ఒకసారి మా వాళ్ళు పోల్ పెడతారు, ఆ పోల్లో మీరు పార్టిసిపేట్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు ఇక తెలంగాణ రాజకీయ విషయాలకు వస్తే ఈటెల వర్సెస్ జగ్గారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఓవైపు ఈటెల రాజేందరు మరి సీఎం రేవంత్ సైకో అంటూ, పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి అంటూ కామెంట్ చేస్తే, ఇక జగ్గారెడ్డి ఈటెల మీద విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ నేతలంట ఈటెల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఎన్ని ఎక్కువ మాట్లాడినా నీకు అధ్యక్ష పదవి రాదు ఈటెల, దయచేసి నీ అబద్ధపు ప్రచారాలు, ముఖ్యమంత్రిని తిట్టే దుకాణం బంద్ చేసుకో అంటూ కాంగ్రెస్ నేతలు ఈటెల మీద విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వస్తే గతంలో 70,000కు పైగా ఇందిరమ్మ ఇల్లు మంజూరైనటువంటి పరిస్థితి మనం చూసాం. తాజాగా మరొక 2 లక్షల వరకు ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ఎవరైతే లబ్ధిదారున్నారో లబ్ధిదారులకు ఇళ్లకు సంబంధించినటువంటి పత్రాలను అందజేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సో ఇవన్నీ అంశాల గురించి డిస్కస్ చేద్దాం. చాలా అంశాలు ఉన్నాయి. అంశాల గురించి మనం ఖచ్చితంగా డిస్కషన్ చేయాలి. డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రజల పక్షాన తొలి వెలుగు నిత్యం ఉంటుంది, నిత్యం ప్రశ్నిస్తుంది. సో మొదటగా హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్త కథలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ ప్రజలారా, ఇంకేదైనా సమస్యలున్నా, రైతు భరోసా, రుణమాఫీ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇక ఏ సమస్యలున్నా కూడా మా తొలి వెలుగు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యవర్తిగా మీ సమస్యను మా సమస్యగా ఖచ్చితంగా మేము మీ వెన్నట్టు ఉండే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇప్పుడైతే హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్త కథలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక మొదటగా మన ఈ పేపర్లో రాసిన వార్త, పాక్ను లేపేస్తాం, బుల్లెట్ వస్తే మిసైల్తో దాడులకు 10 రెట్లు ప్రతిదాడులు, పాకిస్తాన్కు ప్రధాని మోదీ వార్నింగ్, చర్చల్లో ఉగ్రవాదమే ఏకైక ఎజెండా, మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు, సింధు నది ఒప్పందం రద్దాగదు. ఇక జేడీ వాన్స్తో ఫోన్లో తేల్చి చెప్పిన మోదీ, పాక్ అడిగితేనే కాల్పుల విరమణ, ఈసారి ఉల్లంఘిస్తే తీవ్ర దాడులే, ఆపరేషన్ సింధూర్లో 100 మంది టెర్రరిస్టు హతం, మీడియాతో డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్. మనం ఏం చెప్పినాం? పాక్ గనక ఈసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని గనక మరి ఉల్లంఘిస్తే మిసైల్తో దాడి చేస్తుందట భారత్. తెలుసు కదా, ఒక ఐడియా ఉండొచ్చు. మిసైల్ అంటే, బుల్లెట్ అంటే ఒకటే ప్రాణాన్ని తీయొచ్చు, కానీ మిసైల్స్ కనుక వాడితే ఒక ప్రాంతం మొత్తం స్మాష్ అయిపోతుంది. అట్లుంటుంది మిసైల్స్ తోటి కనుక మరి పాకిస్తాన్ మీద దాడి చేస్తే. మొన్న 9 స్థావరాల్లో 23 నిమిషాల్లో మన ఆర్మీ ఎంత చాకచక్యంగా 100 మందిని మట్టు పెట్టొచ్చిందో అందరూ చూసారు. అర్ధరాత్రి 1:44
మరి పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల్లో 9 ప్రాంతాలలో ఏకకాలంలో మరి ఆర్మీ ఇట్లా పోయి అట్లా బాంబులేసి తునాతునకలు చేసి వచ్చింది ఉగ్రవాద స్థావరాల్ని. అటువంటి ఆ ఇండియన్ ఆర్మీ ఇప్పటికీ ఎక్కడా కూడా వెనక్కి తగ్గట్లే. మోదీ అవకాశం ఇస్తే యుద్ధానికి సిద్ధంగా ఉన్న మోదీ అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ని మరి ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం. ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, మళ్ళీ యుద్ధం చేయాల్సిందే, ఆపరేషన్ సింధూర్ ఆపొద్దు, పాకిస్తాన్ని తునాతునకలు, పాకిస్తాన్ని బూడిద చేయాల్సిందే, పాకిస్తాన్ ప్రపంచ మ్యాప్లో కనిపించొద్దు అంటూ ఇక సోషల్ మీడియాలో భారతీయులంతా కూడా పోస్టులు పెడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ ఆగొద్దంటున్నారు, పిఓకేని వదిలిపెట్టొద్దంటున్నారు, టెర్రరిస్ట్ అనేవాడు మరి భారత్ వైపు చూడాలంటే పోసుకోవాలంటున్నారు. అటువంటి స్థాయిలో మనము ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్కు బుద్ధి చెప్తే ఇతర దేశాలు భారత్ వైపు చూడాలంటే గజ 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 వణికిపోవాలనేటువంటి కాన్సెప్ట్లో భారత్ యావత్తు యువతరమంతా కూడా సోషల్ మీడియాలో ఇవాళ పోస్టులు పెడుతున్నారు, రీపోస్టులు పెడుతున్నారు. రైట్గా ఇంకో వార్త చూస్తే ఐపీఎల్ రీస్టార్ట్ 15 నుంచి మ్యాచ్లు, బీసీసీఐ కీలక నిర్ణయం, నేడు ప్రకటించే ఛాన్స్, ఉద్రిక్తలు తగ్గడంతో ఐపీఎల్కు లైన్ క్లియర్, సంతోషంలో క్రికెట్ ఫ్యాన్స్. ఇండియా పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఐపీఎల్ 2025కు సడన్గా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఐపీఎల్ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందా అని క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయిపోయింది. ఈ నెల 15 నుంచి తిరిగి ఐపీఎల్లో ఆగిపోయిన మ్యాచ్లను ప్రారంభించాలంటూ బీసీసీఐ యోచిస్తున్నట్టు సమాచారం. స్వదేశాలకు వెళ్ళిన ఆటగాళ్లను తిరిగి రప్పించాలని ఇక ఫ్రాంచైజీలకు చెప్పినట్టుగా బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే బీసీసీఐకి ఇప్పుడు ప్రధానంగా పెద్ద సమస్య ఎదురైంది, అది ఓవర్సీస్ ప్లేయర్స్ అంటూ వార్త కనిపిస్తుంది. సో ఐపీఎల్కు తాత్కాలిక బ్రేక్ పడ్డది, ఎందుకంటే చాలామంది భారతదేశంలో క్రికెట్ లవర్స్ ఉంటారు. ఓ పూట అన్నమన్న తినకుండా ఉంటారేం కానీ ఐపీఎల్ చూడకుండా ఉంటారు, ఓ పూట బుక్కెట్ బువ్వ తినకుండా అయినా ఉంటారేం కానీ ఐపీఎల్ చూడకుండా ఉండరు. ఐపీఎల్ మ్యాచ్ సౌండ్ చెవులో పడ్డదంటే టక్కున పోయి టీవీ ముంగల కూర్చోవాలి, సక్కున సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూడాలి. మరి ఈయనని బాల్ కొట్టిడు, ఆయనని బాల్ కొట్టిడు, ఎన్ని సిక్స్లు పోయినాయి, ఎన్ని ఓవర్లు ఉన్నాయి, ఏం కథ అని ఇంకొంతమంది అయితే పొద్దున్న లేస్తే ఇక ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే బెట్టింగ్లు మొదలు పెడతారు. అట్లాంటి మహానుభావులు కూడా ఉంటారు. బెట్టింగ్ బుర్ర రాయల గురించి పక్కన పెడితే ఇక క్రికెట్ అంటే బుడ్డ పొరగా నుంచి 60-70 ఏళ్ళ ముసలోడి దాకా కూడా మరి క్రికెట్ మ్యాచ్లు చూస్తూ ఉంటారు. అటువంటి ఐపీఎల్కు తాత్కాలిక బ్రేక్ పడ్డది, ఎందుకంటే మీకు అందరూ తెలుసు పాక్ భారత్ యుద్ధ నేపథ్యంలో మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ కాబోతుందంట 15వ తారీఖు నుంచి ఒక 3-4 రోజులలో. మరి ఐపీఎల్ లవర్స్ అంతా సిద్ధంగా ఉండండి. ఇక యుద్ధం ముగిసింది అనుకోలేదు, యుద్ధం జరుగుతూనే ఉంది. ఇక్కడ ఐపీఎల్ కూడా జరగబోతుంది. రైట్, కరాచీ బేకరీ క్లోజ్, బేకరీపై దాడులు, పేరు మార్చి బిజినెస్ చేయాలంటూ లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ షాపుల్ని మూసేస్తూ బజరంగ్ దళ్ సీరియస్ వార్నింగ్ అంటూ వార్త కనిపిస్తుంది. కరాచీ బేకరీల ఇష్యూ నడుస్తుంది. ఇటు కోటి కావచ్చు, అటు ఏపీ కావచ్చు, ఇటు కోటి కావచ్చు, అటు ఏపీ కావచ్చు, ఇంకో ప్రాంతం కావచ్చు, కొన్ని తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్లో కరాచీ బేకరీలు ఉంటాయి. మనకి కోటి అనుకుంటే దాని పేరేందా, నాంపల్లి దగ్గర కరాచీ బేకరీ ఉంటుంది, బాగా ఫేమస్. ఇట్లా కొన్ని కరాచీ అని, కరాచీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి పేరు, ఆ పేరును పెట్టుకొని ఇక్కడ బిజినెస్ చేయొద్దు, కరాచీ అనేటువంటి పేరు మార్చుకొని బిజినెస్ చేయనని బజరంగ్ దళ్ ఇంకొంతమంది బీజేపీ నాయకులు ఈ కరాచీ బేకరీ మీద దాడి చేస్తూ ఉంటే కాంగ్రెస్ నేతలు ఇది సరైన పద్ధతి కాదు, ఈ రకమైనటువంటి దాడులు, ఈ రకమైనటువంటి నిరసనలు సరైనది కాదు, వీళ్ళంతా మన వాళ్ళు ఈ రకంగా పేరు పెట్టుకున్నంత మాత్రాన మీరు దాడులు చేయొద్దు. మరి గుజరాత్లో ఉన్న పేర్లన్నీ కరాచీ పేర్లు, పాకిస్తాన్కి సంబంధించిన పేర్లే కదా, ఫస్ట్ అక్కడ మార్చాలి అంటూ ఇక్కడ సీతక్క లాంటి వాళ్ళు కొంతమంది కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇక సాగర్కు అందాల బామలు, చారిత్రక పర్యాటక ప్రాంతాల సందర్శన, ప్రత్యేక వాహనంలో నేడు బుద్ధ భవనానికి రాక, 1000 మందితో భారీ బందోబస్తు, బుద్ధ భవన్ పరిసరాల్లో డ్రోన్లపై నిషేధం అంట. అందాల బామలు మరి తెలంగాణలో అడుగుపెట్టిరు, ప్రధానంగా హైదరాబాద్లో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా మిస్ వరల్డ్కి సంబంధించి కాంపిటీషన్లో పాల్గొంటూ ఉన్నారు, ప్రారంభమైంది కూడా. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి చార్మినార్ లాంటి ప్రాంతం, నాగార్జున లాంటి ప్రాంతం, ఇక నీరా కేఫ్లో ఉన్నటువంటి నీరా సేవించడం, ఇట్లా ఇతరితర గోల్కొండ లాంటి కొన్ని ప్రదేశాలని, చారిత్రక కట్టడాల్ని వాళ్ళు సందర్శిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి రేపు సాగర్కు పోతారట అందాల బామలు, సాగర్కు వెళ్తున్నారట. ఇవాళ రేపు ఇవ్వాలి
ఇలా రేపు ఏమో బుద్ధ భవన్ పోతారట. నేడు బుద్ధ భవనానికి రాక అంటూ వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఏర్పాట్లు బాగానే డ్రోన్లు గిన్నెలతో పెట్టి ఎట్టి పరిస్థితుల్లో మరి అక్కడ నిషేధించాలి, డ్రోన్లు నిషేధించాలి, ఎట్టి పరిస్థితుల్లో డ్రోన్లు ఎగిరేయొద్దంటూ ఆ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసిరట. ఇక కబ్జా చేస్తే జైలుకే, కబ్జాదారుల ఆస్తులు అటాచ్, ప్రాథమిక విచారణ తర్వాతే కేసులు. నాంపల్లి ఏసీజీ కోర్టులో విచారణలు, అక్రమాలు నిరూపితమైతే జైలు శిక్ష. హైదరాబాద్ చీఫ్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులపైన ఫోకస్. ఈడీ తరహాలో హైడ్రానంట. ప్రాథమిక విచారణ చేసి ఆ విచారణలో కనుక నిజంగా తేలితే జైలుకి పంపిస్తారు. జైలు తర్వాత కూడా వాటిని అటాచ్ చేస్తారు ఆస్తులని. ఖచ్చితంగా ప్రభుత్వ పార్కులు, నాలాలు, స్థలాలు ఏవి కబ్జా చేసినా ఈడీ తరహాలో దూకుడు ఉంటుంది అనేది హైదరాబాద్ చీఫ్ కమిషనర్ చెప్తా ఉన్నారు రంగనాథ్. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక 2.5 లక్షల ఇంద్రమ్మ ఇల్లు రెండో విడత లబ్ధిదారుల గుర్తింపు. నేటి నుంచి పత్రాలు ఇవ్వనటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు. మొదటి విడతలో 71,000 ఇళ్ల మంజూరు. ఇల్లు రాలేదని పలువురు పేదల నిరసన. గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పట్లో ఇల్లు లేనట్లే. ఏం చేయాలనిపై సర్కార్ తర్జనా భర్జనంట. ఇక 2.5 లక్షల ఇంద్రమ్మ ఇళ్ళ రెండో విడత లబ్ధాల గుర్తింపు. నేటి నుంచి పత్రాలు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇవ్వనున్నారట. చాలామంది మొదటి విడత 71,000 ఏమో ఇంద్రమ్మ ఇళ్ళ పంపిణీకి సంబంధించిన పత్రాలు పంపిణీ అయినాయి. ఏది జనవరి 26న 2025 జనవరి 26న ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించిన లబ్ధాల కొంతమందికి కొన్ని మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ ఎంచుకున్నారు. కొన్ని చోట్ల ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించిన పత్రాలు అప్పుడు 70,000 మందికి ఏమి ఇచ్చారు. ఇప్పుడు 2 లక్షల మందికి మంత్రులు, ఎమ్మెల్యేలు మరి లబ్ధాలను ఎంపిక చేసినట్టు. హైదరాబాద్లో ఇప్పట్ల ఇంద్రమ్మ ఇళ్ళ సమస్య, ఇంద్రమ్మ ఇళ్ళ పంపిణీ పత్రాల సమస్య ఇక తలెత్తున్నది. ఎందుకంటే ఇంద్రమ్మ ఇల్లు హైదరాబాద్లో లేవట. లేనప్పుడు చాలామంది అడుగుతున్నారు మాకెందుకు కేరని. రేవంత్ శాడిస్టు, ఆయనది సైకో పాలన. ఇక గ్రౌండ్ రియాలిటీ తెలియదు, ఇంటెలిజెన్సీ ఇన్పుట్ తీసుకోడు, అంతా తుగ్లక్ వ్యవహారమే. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలంటూ మరో వార్త కనిపిస్తుంది. రైట్, ఇవి తొలివెల్లో ఉన్నటువంటి హెడ్లైన్స్. ఒకసారి ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూస్తే, కాల్పుల విరమణ గంచల్లోనే పాక్ ఉల్లంఘన, పోర్ను వీడేందుకు తొలుత 2 దేశాల అంగీకారం, డీజీఎంఓల స్థాయి చర్చలో నిర్ణయం, అమెరికా సహా పలు దేశాల దౌత్య యత్నాలు సఫలమంటూ వార్త మనకు ఒకటి కనిపిస్తూ ఉంది. ఒక్క నిమిషం, మన సైనిక సత్తా చాటం సరిహద్దులోనే కాదు, రావల్పిండి వరకు వినిపించాం, సింధూరం తుడిచేసిన వారిని శిక్షించాం, ఆపరేషన్ సింధూర్పై రాజ్నాథ్ ఇక అత్యంత ఖచ్చితత్వం లక్ష్యాలను ఛేదించామంటూ వాయుసేన, పాక్ అత్యాధునిక యుద్ధ విమానాలు నేలకూల్చాం, కీలక యుద్ధ స్థావరాలని పేల్చేశాం, రక్షణ శాఖ ప్రకటన, కాశ్మీర్పై పరిష్కారానికి పాటుపడతంటూ ట్రంప్, సరిహద్దులో ప్రశాంతత నేడు డీజీఎంఓల చర్చలంటూ వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఇంజనీర్లో 73.26%, అగ్రికల్చర్లో 83.82% ఉత్తీర్ణత నమోదు. ఇక వెబ్సైట్ ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ వార్త కనిపిస్తుంది. మరోవైపు అమరవీరుడికి కన్నీటి వీడుకోలు, ఏపీలో అధికార లాంఛనాలతో జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు, ప్రభుత్వం తరపున 5 ఎకరాల పొలం, ఇక 50 లక్షలు ఇంటి స్థలం, తండ్రికే ఉద్యోగం, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ 25 లక్షల సహాయ ప్రకటన. ఇక కుమారుడి భౌతిక కాయం వద్ద విలిపిస్తున్న తల్లి జ్యోతిబాయి, తండ్రి శ్రీరామ్ నాయక్ అంటూ వార్త కనిపిస్తుంది. మన జవాన్ ప్రాణాలు అర్పించిండు. మన జవాను మురళీనాయక్ సంబంధించి ఆయన ప్రాణాలు అర్పించినటువంటి నేపథ్యంలో అక్కడ జవాన్ మురళీనాయక్ అంత్యక్రియల్లో కన్నీటి పరిమవుతోంది వారి కుటుంబం. ఇంకా నేడు సాగర్కు సుందరీమన్నట్టు వార్త కనిపిస్తుంది. నెక్లెస్ రోడ్ నీరా కేఫ్లో చీర్స్ చెప్తూ నీరా తాగుతున్న మిస్ వరల్డ్ పోటీదారులు అంటూ. ఇక ఆంధ్రజ్యోతి హెడ్లైన్ చూస్తే సేమ్ వెబ్సైట్లో అబ్బాయిలు అనేది ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుంది. ఇక పాక్కు భారీ నష్టం, 30 నుంచి 40 మంది సైనికుల మృతి, 100 మందికి పైగా ఉగ్రవాదులు మట్టి పెట్టామంటూ వార్త. ఇక పీఓకేని తిరిగి ఇవ్వాల్సిందంటూ ఇంకొక వార్త హెడ్ కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూరు కొనసాగుతుంది, మాకు అప్పగించిన బాధ్యతల్ని ఖచ్చితత్వంతో నిర్వహిస్తాం, భారత వైమానిక దళం క్లియర్గా చెప్తా ఉంది. ఆపరేషన్ సింధూరు కంటిన్యూ అవుతుందంటూ వార్త కనిపిస్తుంది. ఇక పుల్వామా ఉగ్రదాడి మా పని అంటూ 2019 నాటి దాడి పాకిస్తాన్ వ్యూహాత్మక ప్రతిభ, మా దేశ రక్షణలో రాజీ లేదు, పాక్ ఎయిర్ వైస్ మార్షల్ అహ్మద్ మరోసారి బయటపడ్డ దాయాది కపట నాటకాలు, వీళ్ళను ఉరికించి కొట్టాలి, దేశం మొత్తం కాదు ప్రపంచాన్ని విడిపోయేలాగా వీళ్ళని ఉరికించి కొట్టాలి. రైట్, వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం.
అమ్మ పోల్ పెట్టిరా అంత అమ్మ గీత పెట్టిరా ఓకే. ఇక పాక్ ఎయిర్ బేస్ పేల్చివేత, పాక్ ఎయిర్ బేసు పేల్చివేత, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ స్టేషన్ దానికి ముందు దాని తర్వాత అంటూ ఇక్కడ కనిపిస్తుంది. ఎట్లా పేల్చిరు ఏందనేది ఎయిర్ స్పేస్ పేల్చేసిన వార్త కనిపిస్తుంది. ఇక పాక్కు తడాకా చూపిస్తాం, అక్కడ నుంచి తూటా పేలితే ఇక్కడ నుంచి మిసైల్ పైకి లేస్తుంది, ప్రధాని మోదీ హెచ్చరిక, తాజా పరిస్థితులపై హై లెవెల్ డిఫెన్స్ మీటింగ్ అంటూ వార్త కనిపిస్తుంది. 100 మంది టెర్రరిస్టులు, 3 పాక్ ఎయిర్ బేసులు మటాస్, మళ్ళీ కాల్పులు జరిపితే అంతు చూస్తాం. పాకిస్తాన్కి త్రివిధ దళాల అధికారుల వార్నింగ్, కవ్విస్తే కరాచీ పోర్టుపై దాడికి అన్నీ సిద్ధం చేశాం, జనవాసాలపై మేము దాడులు చేయలేదు, ఆధారాలతో వీడియోలు రిలీజ్ చేస్తున్నాం, 5గురు ఇండియన్ జవాన్లు అమరులయ్యారు, 35 నుంచి 45 మంది పాక్ రేంజర్లను మట్టుపెట్టినాం, ఆపరేషన్ సింధూర్ బ్రీఫింగ్లో వెల్లడి చేసినట్టు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక పుల్వామా దాడి మాపని అనేటువంటి వార్త కనిపిస్తుంది. బాలాజీ పోరాటం ఉధృతం అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే శత్రువులపై బ్రహ్మాస్త్రం అంటూ యూపీలో బ్రహ్మోస్ మిసైల్ ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్ అంటే ఇంకో వార్త కనిపిస్తుంది. రైట్, ఇక్కడ సీజ్ ఫైర్ని తొలుత ట్రంప్ ఎలా ప్రకటిస్తారు, ప్రధాని మోదీని ప్రశ్నించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటు ప్రతిపక్ష సమావేశంలో ఏర్పాటు చేయాలంటూ లేఖ, ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణపై చర్చించాలని విజ్ఞప్తి, అపోజిషన్ పార్టీల తరపున రిక్వెస్ట్ చేస్తున్నానంటూ వెల్లడి, రాహుల్ లేఖని సమర్థిస్తూ ప్రధానికి మరో లేఖ రాసిన ఖర్గే. రైట్, వీర జవాన్ మురళీ నాయక్ కన్నీటి వీడ్కోలు, ఏపీలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు, హాజరైన డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్, సొంతూరుకెళ్ళి తండాకు మురళీ నాయక్ పేరుట, సొంతూరు కల్లి తండాకు మురళీ నాయక్ పేరు పెడతావురట. జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు ఓదారుస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ వార్త కనిపిస్తుంది. నిజంగా మురళీ నాయక్ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ కుటుంబాన్ని చూస్తూ ఉంటే సెల్యూట్ అనిపిస్తోంది. మురళీ నాయక్ సేవల్ని, ఆయన ప్రాణ త్యాగాన్ని భారతదేశం ఎప్పటికీ మర్చిపోదు. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. చిరస్థాయిలో మురళీ నాయక్ తెలుగు ప్రజల గుండెల్లో, భారతదేశ ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మురళీ నాయక్ ఎప్పటికీ ఖచ్చితంగా అందరికీ గుర్తుండిపోతాడు. అటువంటి మురళీ నాయక్ ఊరుకు ఆయన పేరు పెడతా ఉన్నారట. సో దానికి సంబంధించినటువంటి వార్త మనకు కనిపిస్తూ ఉంది. క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం దాని గురించి కూడా. రైట్, ఇక మరొక 25 సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు నేటి నుంచి స్లాట్ బుకింగ్, వచ్చే నెల చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు, తొలుత 22, ఇప్పుడు 25 కలిపి మొత్తం 47 SROల స్లాట్ బుకింగ్లు. రద్దీ ఎక్కువగా ఉంటే కార్యాలయంలో అదనపు సబ్ రిజిస్టర్లు అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఇక నేడు నాగార్జునసాగర్కు అందాల బామలంటూ ఇంకో వార్త, 5 రోజులు వానలు, రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ వెల్లడంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఇక స్వేచ్ఛలో చూస్తే స్వేచ్ఛలో అరుదైన గౌరవం అంటూ హైదరాబాద్ మెట్రో రైలుకు మరో ఘనత, హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయన పత్రం ప్రచురణ, మెట్రో సాధించే విజయాల ప్రస్తావన అంటూ వార్త కనిపిస్తుంది. ఇక నేడు బుద్ధవారానికి అందాల బామలు అనేది ఒకటి కనిపిస్తుంది. ఇంకోవైపు ఆపరేషన్ POK అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక నో వెయిటింగ్, ఈ రోజు నుంచి మరొక 25 సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్లాట్, రద్దీ ఆఫీసులో సిబ్బంది నియామకాలు, వచ్చే నెలలో స్లాట్ బుకింగ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త అంటూ వార్త కనిపిస్తుంది. ఇంకోవైపు ఈటెల మాటల జాగ్రత్త, నువ్వు అడవిలో తుపాకీ పడితే నేను జనంలో కనపట్టిన, బూతులతో విమర్శిస్తే బూతులతోనే సమాధానమిస్తా, సైకోలా వివరించకు, ఈటెలపై జగ్గారెడ్డి ఫైర్ అంటూ వార్త కనిపిస్తుంది. కలిసికట్టుగా ముందుకు, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి అంటూ 3 మంత్రులు ఏకమై పని, విభాగాలతో సంబంధం లేకుండా రివ్యూలు, పనులు, నిధులకు పట్టుపడుతున్న మినిస్టర్లు, మార్క్ క్రియేషన్కు ప్రయత్నాలు, ప్రభుత్వంలోని హాట్ టాపిక్ అంటూ వార్త. మరో వార్త, హేయమైన చర్య, కరాచీ బేకరీ మీద దాడి చేయడం ఏంటి, మీ నిజస్వరూపాన్ని మరోసారి చాటుకున్నారు, బీజేపీ నేతలపై మంత్రి సీతక్క ఆగ్రహం, కరాచీ బేకరీపై దాడి, పేరు మార్చాలంటూ శంషాబాద్లో బీజేపీ నిరసన, నగరంలో పాకిస్తాన్ ఆనవాళ్లు వద్దంటూ నినాదాలు, దాడి తర్వాత పేరును కవర్లతో కప్పేసిన యాజమాన్యం. నేతలు కావాలన్నట్టు ఇంకో వార్త కనిపిస్తుంది. బీఆర్ఎస్లో గడ్డు పరిస్థితి, ఎమ్మెల్యేలు పార్టీ మారిన సెగ్మెంట్లో నేతలు నిల్, రాజేంద్ర నగరు, స్టేషన్ గన్పూర్ మినహా ఉప ఎన్నికలు వస్తే ఇక గడ్డెక్కడం కష్టమే, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జులుగా చేయడం వల్ల ఇదంతా, ఇప్పటికీ నియోజకవర్గాలపై దృష్టి సాధించని అధిష్టానం, ఫోకస్ పెంచాలంటూ క్యాడర్ నుంచి ప్రెజర్ అట. రైట్, అసత్యాల కాంగ్రెస్ అంటూ
హరీష్ రావు కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఇక స్వేచ్ఛ చూస్తే దిశ చూస్తే రైట్ దిశలో వహాసే గోలీ మహాసే గోలా అంటూ బుల్లెట్లకు మిసైళ్లతోని జవాబు అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్ ఇక వెబ్సైట్ ఫలితాలు విడుదలంటూ ఇంకో వార్త హైలైట్ కనిపిస్తుంది. తెలంగాణ వాసులు సేఫ్ అంటూ వార్త. 20 ఏళ్ల క్రితం నోటిఫికేషన్, ఇప్పుడు నిషేధం. గోపన్పల్లిలో 439.15 ఎకరాలు ఇక పిఓబిలో నమోదు చేసేలా అధికారులు లేక రెవెన్యూ ఆఫీసర్ల తీరుపై విమర్శలంటూ ఓ వార్త ఇక్కడ కనిపిస్తుంది. కబ్జా రుజువైతే జైలుకి అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వార్త ఇలా కనిపిస్తుంది. రైట్ ఇక నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో సింధూర్కు సంబంధించిన వార్త కనిపిస్తుంది. లక్ష్యాన్ని ఛేదించాం, ఉగ్రస్థానాన్ని ధ్వంసం చేస్తాం, టెర్రరిస్టుని ఏరి పారేస్తామంటూ డీజీఎంఓ సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇక మిగతా ఏం లేదు. ఇక మల్లారెడ్డి మొత్తం ఏదో ఏందా ఇది మల్లారెడ్డి యూనివర్సిటీ అంటే ఎన్ని లక్షలు ఇచ్చిండో కానీ ఏ పేపర్ చూసినా మల్లారెడ్డిదే ఉన్నది. మల్లారెడ్డి విశ్వవిద్యాలయమా ఏందా ఇది? మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించిన ఉన్నట్టు మొత్తం మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అంట, మల్లారెడ్డి యూనివర్సిటీ అంట, ఇట్లా మొత్తం మల్లారెడ్డికి సంబంధించినటువంటి డీమ్డ్ టు బి యూనివర్సిటీ అంటూ మల్లారెడ్డికి సంబంధించినటువంటి విశ్వవిద్యాపీఠ అనేటువంటి వార్త కనిపిస్తుంది. అన్నీ మొత్తం ఇవే ఉన్నాయి. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ బీటెక్ అడ్మిషన్స్ అంటూ. సో ప్రకటనలు బాగానే వేసుకున్నాడు మల్లారెడ్డి. కానీ ఇక పోల్ చూద్దాం ఒకసారి. మామూలు పోల్ పెట్టారు కదా. రైట్ ఒక్కసారి పోల్ చూసే ప్రయత్నం చేద్దాం. భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంశంలో పోల్ పెట్టినాం. పోల్లో యావత్ భారతీయులంతా కూడా పాల్గొనాలి. ఎక్కడున్నా ఖచ్చితంగా ఈ పోల్ ఒకసారి మీరు పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇప్పటికైతే 16 నిమిషాల కింద పోల్ పెడితే మనము కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ని ఏం చేయాలని మా వాళ్ళు ఒక పోల్ పెట్టారు. యుద్ధంతో లేపేయాలి వదిలేయాలని పెట్టారు. సో యుద్ధంతో లేపేయాలన్నా వదిలేయాలని పోల్ పెడితే 96% మంది ఏం చేయాలి అంటే పాకిస్తాన్ని లేపేయాలంటున్నారు. 96% మంది పాకిస్తాన్ని ఇక తునాతునకలు చేయాలి, ప్రపంచ పటం నుంచి తీసేయాలని చెప్పేసి 96% మంది మరి భారత్కు మద్దతు ఇస్తూ పాకిస్తాన్ని లేపేయాలంటూ ఈ పోల్లో ఈ ఓట్లో వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఒక 4 మాత్రమే వదిలేయాలంటున్నారు. ఆ 4 పాపం ఎవరో మరి పాకిస్తాన్ ఏమైనా ఓటేసిండా ఏంది? పాకిస్తాన్ ఏమైనా ఛానల్లో ఓటేసినా లేకపోతే పాకిస్తాన్ సానుభూతి పరులు అన్నదో తెలియదు. కానీ ఒక 4 మాత్రమే మరి వదిలేయాలంటున్నారు. కానీ మిగతా 96% మంది 26 మంది భారత టూరిస్టులని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని, పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్ని తునాతునకలు చేయాలి, మట్టున పెట్టాలి, పాకిస్తాన్కి చుక్కలు చూపించాలని ఇలా తొలి వెలుగు వేదికగా పెట్టిన పోల్లో రక్తం మరుగుతున్నటువంటి యువత అంతా కూడా ఈ పోల్కి రెస్పాండ్ అవుతున్నారు. కింద కామెంట్లు పెడుతున్నారు. వదిలేయాలన్నా 26 మందిని మట్టున పెట్టినటువంటి ఉగ్రవాదుల్ని, పాకిస్తాన్ని, మన మురళీ నాయక్ని అమరును చేసినటువంటి పాకిస్తాన్ ఆర్మీని వదిలిపెట్టాలన్నా మనం? ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. సో ఖచ్చితంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ని ఖచ్చితంగా భవిష్యత్తులో బూడిద చేయాల్సిందే, భవిష్యత్తులో భస్మం చేయాల్సిందే. ఇంకా ఎవరైనా ఉంటే మరి ఖచ్చితంగా ఓట్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరో కామెంట్ చేసి ఆ కామెంట్ చదివే ప్రయత్నం చేద్దాం. ఫినిష్ పాకిస్తాన్ టోటల్ అని పెడుతున్నారు. షెబాష్ సెల్యూట్ కొట్టాలి ఆయన ఎవరో కానీ. ఎన్బి రమేష్ బాబట. ఎన్బి రమేష్ బాబన నిజంగా ఇండియన్ ఆర్మీకి భారత్కి సపోర్ట్ చేస్తున్నటువంటి ఎన్బి రమేష్కి సెల్యూట్ చేస్తున్నా. పాకిస్తాన్ని మొత్తం కూడా ఏం చేయాలంటున్నాడు? మొత్తం టోటల్గా ఫినిష్ చేయాలంటున్నాడు. సో అందరిలో చైతన్యం రావాలి. భారత్ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో అందరూ ఏకం కావాలి. యుద్ధం కనుక వస్తే యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఒక్కసారి గట్టిగా అరిస్తే పాకిస్తాన్ వాడు పారిపోవాలి. తుప్పుమని ఉంచితే పాకిస్తాన్ కొట్టుకుపోవాలి. మన బుడ్డ పోరగాళ్ళు టాయిలెట్ పోపిస్తే ఆ టాయిలెట్లో కొట్టుకుపోయేంత పాకిస్తాన్ మన మీదకి కయానికి కాలు దిగితే మనం చూస్తూ ఊరుకోనివ్వదు కూడా. సో ఇది ఒకసారి ఈ పోల్లో ఇంకొకరైనా కూడా పార్టిసిపేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓట్లు పెరుగుతూ ఉన్నాయి. 523 ఓట్స్ వచ్చినాయి. 523 ఓట్స్ వచ్చినాయి. ఇంకా కామెంట్స్ రావాల్సి ఉంది. దయచేసి రెస్పాండ్ కాండి. ఖచ్చితంగా ఈ కామెంట్స్కి మీరు రెస్పాండ్ కాండి. సో రెస్పాండ్ అయ్యి మన
భారతీయుల సత్తాను చూపించేటువంటి ప్రయత్నం చేయండి. ఎస్ రైట్, ఇంతమంది భారతీయులు మరి దేశం కోసం ఎలా మద్దతు ఇస్తున్నారనేటువంటి సత్తాను చాటేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఓవరాల్గా ఇప్పటివరకు మనం అన్ని కూడా ఏం చూస్తున్నాం, హెడ్లైన్స్ చూస్తున్నాం. ఇప్పటివరకు చూసినవి కూడా హెడ్లైన్సే ఇట్లుంటే అసలు వార్తలు ఎట్లుంటాయో మీరు ఊహించుకోండి. ఇక సో హెడ్లైన్సే ఇట్లున్నాయంటే అసలు వార్తలకు పోదాం. అసలు ఏం జరగబోతుంది? మోడీ మరి పాకిస్తాన్పై భారీ స్కెచ్కు ప్లాన్ చేస్తున్నాడు. ఖచ్చితంగా మిసైన్లు లేస్తాయని చెప్తున్నాడు. మరి మిసైన్ల దాడి కనుక జరిగితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? మిసైళ్లను తట్టుకుంటాయా? ఆఫ్టర్ ఆల్ మరి డ్రోన్లను ఇతరితర చిన్నపాటి మన పైలట్నే తట్టుకోలేకపోయినటువంటి యుద్ధ విమానాలని తట్టుకోలేనటువంటి పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ మిసైల్ని ఉపయోగిస్తే తట్టుకుంటుందా అంటున్నా నేను. సో దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఇందిరమ్మ ఇళ్ళ గురించి డిస్కషన్ చేద్దాం. మరి జగ్గారెడ్డి వర్సెస్ ఈటెల రాజేంద్ర గురించి డిస్కషన్ చేద్దాం. రాష్ట్ర రాజకీయాల గురించి మనం క్లియర్గా ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.